ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి కలుపుకొని 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అందించబడతా ఉంది. అది ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు 1వ తేదీనే. 1వ తేదీన సెలవు దినం అయితే గనక మరి 30, 31 తేదీలోనే ఇచ్చేస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఏ రాష్ట్రం తీసుకున్నప్పటికీ 2,000 రూపాయలకు మించి పెన్షన్ ఎక్కడా ఇవ్వడం లేదు. చెప్పుకోదలిస్తే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఆ పెన్షన్ 500 రూపాయలు, మహా అంటే 1000 రూపాయల వరకే ఉంది. మన రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు 1వ తేదీని గాని 1వ తేదీకి ముందు గాని ఇంటికి తీసుకొచ్చి చేతిలో పెడతా ఉన్న సందర్భాలు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్లు ఇవ్వడం కోసమే దాదాపు 2 లక్షల చిల్లర మంది వాలంటీర్లను పెంచి పోషించారు. 2019 నుంచి 2024 దాకా 6,000 కోట్ల రూపాయల డబ్బును దుబారా చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైతే ఆ వాలంటీర్లు ఎవరు లేకపోయినా గానీ 1వ తేదీని 99% టార్గెట్ రీచ్ అవుతా ఉన్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా. అది మన చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషి ద్వారానే సాధ్యమైంది. సచివాలయాల్లో ఇప్పటికే గుంపులుగా ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళ చేతనే ఈ కార్యక్రమాలు పూర్తి చేపిస్తా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇక పింఛన్ల విషయంలో అయితే తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతా ఉంది. ఎవరికైతే ఫౌజ్ పెన్షన్లు, భర్తకు పెన్షన్ వస్తూ భర్త కాలం చేసి చనిపోయిన పేమెంట ఆ పెన్షన్ వెంటనే భార్యకు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ నెల 12వ తేదీ దాదాపు 71,000 మందికి పౌజ్ పెన్షన్లు ప్రారంభం అవుతాయి. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొత్తగా ఎవరైతే పింఛన్లు ఆశిస్తా ఉన్నారో, అర్హులుగా ఉంటారో వారికి కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించబోతా ఉన్నారు. దానికోసంగా టార్గెట్ 3 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. ఇప్పటికే రేషన్ బియ్యంలో జరిగినటువంటి అక్రమాలన్నిటికీ అడ్డుకట్ట వేశారు. ఇంటింటికి రేషన్ పేరుతో గలీలో ఒక చోట ఆపి ఒక మైక్ లో కుయ్యి సౌండ్ వేసి వచ్చిన వాళ్ళకి బియ్యం ఇచ్చి రానా వాళ్ళని వదిలేసి వెళ్లిపోయేది. ఆ తర్వాత ఆ బియ్యం మళ్ళీ ఎక్కడికి పోయి తీసుకోవాలని అర్థం కాని పరిస్థితి లేకుండే. డీలర్ దగ్గరికి వెళ్తే మా దగ్గర కాదు, మీరు వ్యాన్ దగ్గరే తీసుకోవాలని చెప్తా ఉండే. బండిలో ఉంటే వచ్చిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, రానా వాళ్ళకి ప్రత్యేకించి మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం లేదు. కూలి పనికి వెళ్లే వాళ్ళు ఈ బియ్యం వచ్చే రోజు పని మానుకొని ఉండాలా, లేదంటే బియ్యం రావు, లేదంటే కూలిపోతుంది. అందువల్ల బియ్యాన్నే వదులుకొని ఎక్కువ మంది కూలి పనికి పోయేవాళ్ళు. 3 నెలలు దాటితే మళ్ళీ వేలిముద్ర వేయకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది అని చెప్పేసి ఏదో ఒక నెల పని మానుకొనైనా ఉండి బియ్యం తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. బండి ఎప్పుడు వస్తో తెలియదు, ఒక్కొక్కసారి వర్షం కారణంగా రాదు, ఒక్కొక్కసారి బండికి ఏదైనా ప్రాబ్లం అయినా రాదు. అందువల్ల డీలర్ షాప్కి అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 15 రోజుల టైంలో ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు, మీరు ఇప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు, మీరు పని అయిపోయిన తర్వాత ముగించుకొని వచ్చిన తర్వాత కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంత వెసులుబాటు ఉంది డీలర్ అంటే. దానికోసంగా వైసీపీ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు నీళ్లలో పోసిన దుబారా చేసింది. 9,650 వెహికల్స్ కొన్నారు. దాన్ని తిప్పడానికి, నడపడానికి, తోంచడానికి 3 ఒక వ్యానికి. వాళ్ళకి ఒక్కొక్కడికి 10,000, 15,000, 25,000 జీతాలు. ఆ విధంగా కోట్ల రూపాయలు దుబారా చేసిన మహానుభావుడు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనం దుబారా చేసి ప్రజల దగ్గర నుంచి వేలు ముద్రలేసి కేజీకి 10 రూపాయలు పడేసి ఆ బియ్యం తీసుకెళ్లి కాకినాడ పోర్టుకి, కాకినాడ నుంచి ఆఫ్రికా దేశాలకు అమ్ముకోవడం కూడా మనం ఇటీవల ఆ స్కామ్ను కూడా చూసాం. ఇంకా దానికి కూడా అడ్డుకట్ట వేయడం జరిగింది. పెన్షన్ల విషయంలో కూడా రాబోయే రోజుల్లో ఈ 2-3 నెలల్లోనే 3 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. పెన్షన్ల గురించి మరింత సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.